చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఈ అబద్ధాలు చెప్పావు, ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు, ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను ఎందుకయ్యా దెబ్బతీశావు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే, గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి? అంబటి రాంబాబు అన్న మీద దాడి. ఏ రకంగా దాడి చేశారు? 10:30కు ఆయన గుడికి పోయి గుడిలో పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి అని చెప్పి పూజ చేసి గుడిలో నుంచి ఆయన బయటకు వస్తూ ఉంటే గుడి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా గుడి నుంచి తాను ఇంటికి వచ్చే మార్గంలో ఈ మాదిరిగా కట్టెలు పట్టుకొని పోలీసులను పెట్టుకొని పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి, రాంబాబుని అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో పోలీసులను పక్కన పెట్టుకొని కర్రలులా పట్టుకొని కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకొని కర్రలతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగిచ్చి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలంటూ బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబన్న కారును అడ్డగిస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతూ ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది, మరోవైపున ఆయన తిడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లు ఏమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు, మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిరుగుతూ ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిరిగితే ఒక రకంగా ఉంటుంది, అంబటి రాంబాబన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిరిగితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30 ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి